హాయ్ అండి. ఈరోజు పచ్చిరొయ్యలు, ములక్కాడ, గుడ్లు. అయితే ములక్కాడ కట్లెట్ చేద్దాం అనుకున్నాను. ఈలోపు పచ్చిరొయ్యలు వచ్చినాయి. ఇంకా అవి తీసుకొని పచ్చిరొయ్యలు, ములక్కాడ వండుతున్నాను అన్నమాట. ఆల్రెడీ అయిపోయింది కూర. ఆకలేసి వస్తుంది, చాలా లేట్ అయిపోయింది. సరిపోయింది. చూసారా, పచ్చిరొయ్యలు, ములక్కాడ, గుడ్లు. దానికి థమ్సప్ ఒకటి తీసుకున్నాను. కాలిపోతుంది, వేడివేడిగా ఉంది, కాలిపోతుంది. కాలిపోతుందమ్మా. బా చాలా వేడిగా ఉంది. లుక్ మట్టికి కలర్ సూపర్. ఉప్పు, కారము, చింతపండు అన్నీ కరెక్ట్గా సరిపోయినాం. చాలా అంటే చాలా బాగుంది. ములక్కాడలో పెద్ద పెద్దగా ఆళ్ళయి చాలా లావు ఉన్నాయి. ఇంకా మొగజాయి అంత బారు, మొగజాయి కాదు, చెయ్యి అంత బారుంటాయి ములక్కాడలో. చిన్న చిన్న రొయ్యలే, చిన్న చిన్న అంటే మరీ చిన్నవి కాదు, మొత్తం ఫీల్ అయ్యేటప్పటికి అట్లా అవుతాయి కదా, అదే. అబ్బా కాలిపోతుంది, అందుకనే కొంచెం కష్టంగా ఉంది, తినడానికి కూడా కష్టంగా ఉంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్.